ఒక చిన్న పిల్లాడు భోజనం చేయాలంటే ట్యాబ్ ఇవ్వాల్సిందే, టీవీ పెట్టాల్సిందే, ఏవైనా కార్టూన్లు పెట్టాల్సిందే, లేదా వారికి నచ్చిన సీరియల్లో ఏవో ఉన్న వెబ్ సిరీస్లో పెట్టాల్సిందే తప్ప ఇళ్ళల్లో పని జరగట్లేదు. అయితే ఈ టెక్నాలజీ ఓవర్ యూజ్ చేయడం వల్ల ఏమైందంటే మనకు జ్ఞానం వచ్చిందనే భావనలో అజ్ఞానులుగా ఉన్నాం. కంప్యూటర్ ఎక్కువ వాడటం వల్ల కూడా ఇదే సమస్య, ట్యాబ్లు ఎక్కువ వాడటం వల్ల ఇదే సమస్య, సెల్లులు ఎక్కువ వాడటం వల్ల ఇదే సమస్య. కారణం ఏంటంటే అందులో రేడియేషన్ ఎక్కువ ఉంటుంది. చిన్న పిల్లలు, ఇంకా ఎదుగుతున్న పిల్లలు, 8 ఏళ్ల లోపు పిల్లలు చాలా మంది ఉన్నారు ఇక్కడ. వారికి ఇంకా పర్సనాలిటీ డెవలప్మెంట్ జరుగుతూనే ఉంటుంది, ఫిజికల్ ఇంకా డెవలప్ అవుతూనే ఉంటారు. వీరందరి మీద ఆ చెడు ప్రభావం చూపించే ఆ టెక్నాలజీకి సంబంధించిన రేడియేషన్ చాలా చాలా చెడ్డది. అదొక విషయం. రెండవ విషయం, మేము ఏం అవ్వాలనే విషయం మీద ముందో కాలంలో ఒక గైడెన్స్ ఉండింది. ఎవరినైనా మా కాలంలో చిన్నపిల్లల్ని లేపించి ఏమరా నువ్వు ఏమవుతావు అని అంటే స్కూల్లో నేను డాక్టర్ అవుతా, ఇంజనీర్ అవుతా, లేకపోతే పోలీస్ అవుతా, లాయర్ అవుతా అని చెప్పేవాళ్ళు. ఏదో ఒకటి అయిపోయేవాళ్ళు. కానీ ఈ కాలంలో ఏమడిగినా ఏం చెప్పడానికి వాళ్ళకంటూ ఒక గురి లేకుండా పోయింది. ఒకవేళ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతానని చెప్తే మంచిదే, సైంటిస్ట్ అవుతానని చెప్తే మంచిదే, క్లౌడ్ కంప్యూటింగ్ చేస్తానంటే మంచిదే, కోడింగ్ ఎక్స్పర్ట్ అవుతారంటే మంచిదే, సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్ అంటే మంచిదే. కానీ పిల్లలకు వీటన్నిటిని బోధించడానికి తల్లిదండ్రులు బిజీగా ఉన్నారు, టీచర్లు కూడా డాక్యుమెంటేషన్ వర్క్ ఎక్కువైపోయింది. వారు పిల్లల మీద ఫోకస్ చేయడానికి అంతగా సమయం లేకపోయింది. ప్రేమైన పిల్లలారా, మీ తల్లిదండ్రులు చెప్పే మాటలు జాగ్రత్తగా వినాలి. అంటే వారు చెప్పేటప్పుడు మాత్రమే వినాలి. ఎందుకంటే దే ఆర్ వెరీ మచ్ బిజీ, యువర్ టీచర్స్ ఆర్ ఆల్సో వెరీ మచ్ బిజీ. వాళ్ళు ఎప్పుడైనా మంచి మాటలు చెబుతున్నారంటే ఖచ్చితంగా వినండి. ఒకప్పుడు అందరూ ఇలా అవ్వాలి 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 అనుకునే వాళ్ళు. ఇప్పుడు ఏమవుతామో తెలియక అది ఇది ఇదేని మార్చుకుంటూ పోతూ ఏమీ అవ్వకుండా పోతున్నారు. చిన్న కథ చెప్పి నేను ముగిస్తాను. ఒక అతనట ఆయనకి ఇచ్చిన పనిని బట్టి కొండల్లో రాళ్ళు కొట్టేసి ఆ రాళ్ళను డిజైన్ చేసి వాటిని సప్లై చేసేవాళ్ళట షావుకారులు. ఒక షావుకారు అతను ఆర్డర్ ఇచ్చి ఇలాంటి పిల్లర్లు కానీ రాళ్ళు కానీ అవసరమైతే ఆయన ఆర్డర్ ఇస్తే అంత చకచక రెడీ చేసి ఇస్తుంటే, ఓ ధనవంతుడు ఇలా ఉంటాడు, నేను ధనవంతుడు అయితే బాగుంటుంది దేవుని కోరుకున్నాడంట. ధనవంతుడు అయిపోవని దేవుడు చెప్పాడు. ధనవంతుడు అయిన తర్వాత ఆయన అలా చూస్తే ఒక రాజు అలా పోతూ ఉన్నాడంట. ధనవంతులంతా బయటకు వచ్చి అతనికి నమస్కారం పెడుతున్నారంట. వెంటనే ఇతను ఏమనుకున్నాడంట, నేను రాజు అయిపోతే బాగుంటుంది అనుకున్నాడంట. సరే దేవుడు ఏం చెప్పాడు, నువ్వు రాజు అయిపో అని చెప్పేసి రాజుని చేశాడట. ఆ రాజు కాస్త తెల్లవారుజాములో ఏం చేస్తున్నాడంటే దేవుడిని మొక్కడానికి సూర్య నమస్కారం చేయడానికి బయటకు వచ్చి, దేవుడా నేను ఈ రాజ్యాన్ని పరిపాలించాలి, ఒక చిన్న తప్పు సరే నా ప్రజలందరిని ఇబ్బంది పెడుతుంది కాబట్టి దేవుడా అని చెప్పి సూర్య నమస్కారం చేస్తుంటే సూర్యుడిని చూశాడట. అరే ఈ రాజు సూర్యుని నమస్కారం చేస్తున్నాడు, నేను సూర్యుడు అయిపోవాలా అని దేవుడిని కోరాడట. ఆ సూర్యుడు కూడా అయిపోమని కోరాడట. అప్పుడు సూర్యుడు అయిన తర్వాత ఆయన అలా పోతూ ఉంటే సూర్యుడు మేఘాలు అడ్డొచ్చాయట, ఆపేశాయట. సరే మేఘాలను చూసి ఏంటి సూర్యుడినే ప్రజలకు కనబడకుండా చేస్తున్న మేఘాలు అని చెప్పి నేను మేఘాలు అవ్వాలి అనుకున్నాడట. మేఘాలు అయిపోవాలని చెప్పి దేవుడు చెప్పాడట. ఈ మేఘాలు అయిన తర్వాత మేఘాలు అటు ఇటు తిరుగుతూ కొండలు వెంబడిపోతూ ఒక పెద్ద కొండ వస్తే ఆ కొండను ఢీకొని ఆగిపోయాయట. అరే వాడు గమనించాడట, ఏంది ఈ మేఘాలని కొండలు ఆపాయా అని. అయితే నేను కొండ అయిపోవాలనుకున్నాడు. దేవుడిని అడిగాడట. దేవుడు అయిపో కొండ అయిపో అన్నాడు. కొండ అయిన తర్వాత నిలబడితే ఆ కొండను కాస్త ఆ ఒక్క వ్యక్తి వచ్చి కొండను బండలను కొట్టి ఆ బండలను శిల్పాల్లాగా చేసి అవి ధనవంతులకు సప్లై చేస్తూ ఉన్నాడంట. అప్పుడు ఆ కొండగా ఉన్న మనిషి అన్నాడంట, నేను ఇప్పుడు ఆ రాయి కొట్టే మనిషిలాగా అవ్వాలని తన పూర్వపు స్థితికే వచ్చి మళ్ళా రాళ్ళు కొట్టుకునే పరిస్థితికి వచ్చాడట. అంటే నువ్వు పని చేస్తున్నది ఏదైనా సరే చాలా ముఖ్యమైన పని. ఈ ప్రపంచంలో పనులంటే ఏమి చిన్నవి అల్పమైనవి అని లేవు. కాబట్టి అతను చేస్తున్న పని మీద అప్పటి నుంచి ఆయన ధ్యాస పెట్టాడట. రాళ్ళు కొట్టడమే కాకుండా, పిల్లర్లు తయారు చేయడమే కాకుండా, శిల్పాలు తయారు చేయడం కాకుండా ప్రపంచంలో ప్రఖ్యాత శిల్పకారుడిగానే స్థిరపడుతూ దేవుని దగ్గరికి వెళ్ళి చెప్పాడట, అయ్యా నువ్వు నేనేంటో నాకు తెలియజేశావు, నేనేం చేయాలో నా ధర్మం నువ్వు చెప్పావు, కాబట్టి నీకు నేను ఎప్పుడు రుణపడి ఉంటా. నేను నాకు తల్లిదండ్రుల ద్వారా దేవుని ద్వారా వచ్చిన ఏ బాధ్యత అయినా కానీ కాక, అది డాక్టర్ కావచ్చు, లాయర్ కావచ్చు, ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్ కావచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు, అందులో డేటా సైన్స్ కావచ్చు, డేటా క్లౌడింగ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఆ పని మాత్రమే నేను చేస్తాను, ఇతరులను చూసి నేను వాత పెట్టుకోను అని